ప్రార్థన కాదు అని యెషయా గ్రంథంలో వాక్యం చెప్తుంది. అయితే రెండో భక్తుడు ఎవరంటే అహాబు గారు. అహాబు రాజు గారు రెఫరెన్స్ చెప్పలేము, కానీ అహాబు రాజు గారు ఉపవాసం ఉండి ఎవరి కోసం ప్రార్థించాడు? తన కుటుంబ క్షేమము కొరకు, తన పిల్లల క్షేమము కొరకు. అంటే దేవుని నుండి సహాయాన్ని పొంది గోనె పట్ట కట్టుకొని వస్త్రములు చింపుకొని, దేవా మేము బూడిద వంటి వారము, చచ్చిపోతే మన్నైపోతాం ప్రభు అన్నప్పుడు ఆ అహాబు రాజు గారు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీ ఉపవాస ప్రార్థనలో, నా ఉపవాస ప్రార్థనలో మోషే గారిలాగా దేవుని సన్నిధి ఉందా? అహాబు గారిలా సమర్పణ కలిగి ప్రార్థన చేస్తున్నావా? మూడో వ్యక్తి ఎవరంటే నినెవే పట్టణస్థుల నాశనం గురించి దేవుడు యోనా ప్రవక్తకు చెప్పబోతున్నాడు. అయితే ఆ పట్టణము నాశనం అయిపోతుందని దేవుడు చెప్పినప్పుడు చూడండి, ఆ పట్టణ ప్రజలందరూ కూడా తమ పక్షులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా దేనికోసం ప్రార్థించినారంటే ఉపవాసం ఉండి నినెవే పట్టణస్థుల మారు మనస్సు కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. అహాబు రాజులాగా ప్రార్థించే సైన్యం నీలో ఉండాలా? మోషేలాగా ప్రార్థించే బలము నీకు కలిగి ఉండాలా? 40 రోజులు అంటున్నావు, గుద్దులాడుచు కొట్టుకుంటూ తిట్టుకుంటూ కాదయ్యా, ప్రభు సన్నిధిని మనము, మన కుటుంబాలు, మన పిల్లలు వెతకాల. ప్రార్థన అంటే నవ్వుతారు కొంతమంది, కానీ మిమ్మల్ని చూసినప్పుడు సంతోషం అనిపిస్తుంది నాకు. చూడండి ఎంత చక్కగా లైన్ కూర్చున్నారు. అందుకే అంటున్నాడు, అహాబు రాజు తన కుటుంబ క్షేమము కొరకై ఉపవాసం ఉండి ప్రార్థించాడు. మరి నినెవే పట్టణస్థుల మారు మనస్సు కొరకు ఆ ప్రజలంతా ఉపవాసం ఉండి దేవుణ్ణి అడిగారు. దేవుడు విజయాన్ని ఇచ్చాడు. అదే విధంగా అపోస్తలుడైన పౌలు, బర్నబాలు కూడా ఉపవాసం ఉండి దేవుణ్ణి ప్రార్థించినాడు. అపోస్తలుడైన సౌలు గారు పౌలుగా మారి అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ హింసకుడు, దూషకుడు, దేవుణ్ణి హింసించిన సౌలు పౌలుగా మారి పౌలు భక్తుడే చాలా సార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. సంగమా, నీవు నేను ఉపవాసం ఉంటున్నావా అన్న చెప్పాడు. దేవా, ఈ మీటింగ్స్ కి అద్భుతాలు చేయండి. నీ ఉపవాస ప్రార్థనలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. అందుకంటున్నాడు, దేవుడు అభిషేకించాడు బర్నబా గారిని, పౌలు గారిని అభిషేకించి వారు అనేక ప్రాంతాల్లో ప్రభు కోసం వాక్యము చేత పట్టుకొని రోషం కలిగి సంఘాలను స్థాపించిన దైవజనులు. అది ఉపవాసం అంటే నీ ఉపవాస ప్రార్థనలో నీ పరివారిని బాధపెట్టకూడదు, నీ బంధువులను తిట్టకూడదు, ఎవరిని కూడా ఎవరైనా మనం తిరిగితే కూడా వాళ్ళను దీవించు, అప్పుడు ఆశీర్వాదాలు నీ ఇంటి దగ్గరికి వస్తాయి. అందుకే అంటున్నాడు, దేవుడు ఉపవాస ప్రార్థన ముగ్గురు తీసుకొచ్చా, అహాబు గారు, మోషే గారు, నినెవే పట్టణస్థుల కొరకు. అదే విధంగా ఇంకొక భక్తుని తీసుకొని వస్తా. చూడండి, ఏలియా గారు కూడా దేవుణ్ణి ప్రార్థించగలరు. ప్రార్థన అంటే చాలా ఈజీ ఈ కాలంలో. అట్లా కాదు, నీవు రోషం కలిగి ప్రార్థన చేయాలా. దైవజనులు చంపబడుతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. నీకు నాకు రాదని అనుకోవద్దు, ఒకవేళ మనకు కూడా అదే వస్తుంది. అయితే దేవుని కొరకు స్టెఫెను గారు హతసాక్షిగా జీవించబడ్డాడు. రాళ్లతో కొట్టారు. స్టెఫెను ఎబ్రీ పత్రికలు అంటాడు, ఆత్మ చేత అభిషేకించబడి దేవుని వాక్యము ప్రజలకు చెప్తూ ఉంటే ఆ వాక్యము ప్రబలి అనేకులు దేవుని నమ్ముకున్నారమ్మా. అది ఒక్కరోజు మన వాక్యం ప్రకటించిన ప్రభు కోసం చచ్చిపోయిన పర్వాలే, దేవుని కోసం నిలబడే బిడ్డలు అంటున్నాడు, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు. తర్వాత నిజమైన ఉపవాసం ఏమో చూడమ్మా, నేను వివరిస్తాను, టైం అయిపోతుంది. చదవమ్మా, చదవ పైన వచ్చినాలు. మీ కంటతోని పరమత వినబడినట్లు మీరెప్పుడు ఉపవాసం ఉందరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? బాధపడుకోవలసిన దినం అట్టిదేనా? గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని
ఆ, వాటి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని ఆ. మీరు అనుకొందురా. మీరు అనుకుంటురా దుర్మార్గుడు పట్టిన కట్లు విప్పునట్టు ఆ దుర్మార్గు కట్టిన కట్లను విరిపాడు, కాడిమాను గోపులు తీయుటయు, కాడిమాను గోపులు తీటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు, ప్రతి కాడిని విరిగొట్టుటయు. నేర్పరచుకొనిన ఉపవాసం. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. హల్లెలూయా. ఇది అంటే నువ్వు తిని నువ్వు త్రాగి నువ్వు నాడు ఏమంటున్నాడు? కాడిమాను కట్లను విప్పాల. ఎంతో ఇప్పుడు సార్ అంటున్నాడు, ఎంతో మంది బాధలు, ఆహారం లేని వారు, దిక్కు లేని వారు, విధవరాళ్ళు నీ ఇంటి దగ్గరికి వచ్చి అయ్యా అని అడిగినప్పుడు యేసు నామములో పెట్టుటనే ఉపవాసం కదా. దేవుడు ఏమంటాడు? నేను రోగిన ఇంటిని నన్ను దర్శించవచ్చిందిగా, నేను వస్త్రహీనుడైంటిని నాకు వస్త్రం ఇచ్చిందిగా, నేను ఆకలి కొట్టిని నాకు అన్నం పెట్టివి అంటే మనం అంటాం, యేసు ప్రభువా నువ్వు ఎప్పుడు ఆకలి కొన్నావు అని మనం దేవుడు అడుగుతాం. అంటే ఇట్లా డెవలప్ చేస్తే అది నాకు చేసినట్లు. చూడండి, దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఏమంటమ్మా? ఇది అంటే నువ్వు గోనె పట్ట కట్టుకొని దివారాత్రంలో ప్రార్థించడంటే యేసు నామాన్ని ఆరాధించుకుంటూ దిక్కులేని వారికి ఆదరించుట, నీ రక్త సంబంధితో ముఖము చూపించకుండా వారిని నిజమైన ఉపవాసం తల్లి. ఉపవాసం